ఏప్రిల్ మొదటి వారంలో తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభనైతే నిర్వహించబోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే ఈ బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ. కాంగ్రెస్ మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయబోతున్నారు ఖర్గే. ఈ సభ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి. ఏప్రిల్ మొదటి వారంలో తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సభకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? సంబంధించి మరోసారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానము రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. అయితే ముఖ్యంగా ఈ సభ వెనుకనుంచే జాతీయ స్థాయి మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయనుంది. అయితే గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా నవంబర్లో తుక్కుగూడ భారీ బహిరంగ సభ ద్వారానే ఏఐసీసీ అగ్రనేతలైనటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ మేనిఫెస్టోకి సంబంధించి 6 గ్యారంటీలకు మేనిఫెస్టోకి సంబంధించి ఇక్కడ నుంచే విడుదల చేశారు. అయితే అది తీవ్ర స్థాయిలో అంటే గడప గడపకు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి భారీ స్థాయిలో ఉపయోగపడింది అనే ఒక సెంటిమెంట్ నే ఈసారి కూడా ఉపయోగించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇటు ముఖ్యంగా 6 గ్యారంటీలను అంటే అమలు పరిచిన విధానం కావచ్చు, 100 days పాలన కావచ్చు, ఇవన్నీ అంశాలను ఒక్కొక్క ఇంటికి తెలియపరుస్తున్నాయి. ఈ 5 న్యాయాలు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి 5 న్యాయాలకు సంబంధించి మేనిఫెస్టోను కూడా ఈసారి లోక్సభ ఎన్నికలకు సంబంధించి గడప గడపకు తీసుకెళ్తూ ప్రచారం నిర్వహించాలని చెప్పేసి ఈ వేదికగా ప్రచార పర్వంను కూడా మొదలు పెట్టబోతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే 17 స్థానాలకు సంబంధించి 14 స్థానాల కలిపి దిశగా పార్టీ పయనిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తున్న రాష్ట్రాలలో ఇటు కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, అధిక సీట్లు గెలుపొందే లక్ష్యం ఉండడంతో ఇటు ఏదైతే మల్లికార్జున ఖర్గే ముఖ్యంగా ఈ స్థాయిలో పోటీ అంటే ఎలా పోటీకి ఎలా ప్రచార పర్వాలు సిద్ధం చేయాలి, ఎలాంటి అంశాలను ముందుకు తీసుకెళ్ళాలనే ఒక దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తుంది. అండ్ భవిత, ఈ సభ నుంచి ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఈ సభకు సంబంధించి అటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? ఖచ్చితంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో నవంబర్లో తుక్కుగూడ వేదికగానే ఎన్నికల ప్రచారంతో పాటు కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. అది భారీ స్థాయిలో అంటే అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది అని ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని ఉపయోగిస్తూనే ఈసారి కూడా ఎన్నికల ప్రచారం ఇక్కడ నుంచి నిర్వహించాలని చెప్పేసి ఇటు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భావిస్తున్న నేపథ్యంలో అయితే ఏప్రిల్ మొదటి వారంలో దీనికి సలహాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏప్రిల్ మొదటి వారంలోనే ఇటు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ సభకు హాజరు కానున్నారు. రైట్, థ్యాంక్ యూ భవిత.